హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కీసరగుట్టకు వచ్చిన శివాలయం టెంపుల్కి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర, ఈ టెంపుల్ ఎట్లా ఏర్పడింది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాము. కష్టపల్లి టెంపుల్ యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం మనం. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వెళుతూ మార్గమధ్యంలో కీసరగట్టు కొండ మీద కొద్దిసేపు ఆగాడు. ఆ ప్రదేశంలో ఉన్న వాతావరణ ప్రభావం వల్ల శ్రీరామచంద్రుడికి ఒక ఆలోచన కలుగుతుంది. రావణుని సంహరించినందుకు శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటాడు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయం కలుగుతుంది. దాంతో అక్కడున్న మహర్షులంతా ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుని పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ముహూర్త సమయం సమీపిస్తున్న ఆంజనేయుడి జాడ ఎవరికీ కనిపించలేదు. ఎక్కడ ఆలస్యమవుతోందా అని శ్రీరాముడు మనసులోనే ఆలోచించుకుంటాడు. ఇంతలోనే శంకరుడు రాముని ముందు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇచ్చి వెంటనే అదృశ్యమైపోతాడు. ముహూర్తం దాటిపోతుందనే నెపంతో రాముడు ఆలస్యం చేయకుండా శంకరుడిచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. కానీ ఇంతలోనే ఆంజనేయుడు 101 శివలింగాన్ని తన భుజాల మీద మోసుకుని రామచంద్రుడి ముందుకు వచ్చాడు. తను రావడానికి ముందే అక్కడున్న పరిస్థితులను, ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించడం చూసి చాలా బాధపడ్డాడు. తాను పడిన శ్రమంతా ఒక్కసారిగా వృధా అయిందని, తాను తెచ్చిన శివలింగాన్ని కొండపైన ఎక్కడ పడితే అక్కడ బాధతో విసిరేశాడు. అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు చేసిన చేష్టలకు కోపగించుకోకుండా చిరునవ్వుతోనే అనుగ్రహించి దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. ఆలయంలో ఈశ్వర దర్శనానికి ముందే నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తులు దర్శిస్తారు. ఆ తర్వాతే శ్రీరామలింగేశ్వరుని దర్శించుకుంటారు అని వరమిస్తారు. అంతేకాకుండా ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరు మీదుగా కేసరిగిరి అని ఆ ప్రాంతం పిలువబడుతుంది అని అనుగ్రహించాడు. అలా కేసరిగిరిగా పెట్టిన పేరు కాలక్రమంలో కేసరిగిరి, కీసరగుట్టగా మారిపోయింది. దీంతో ఆంజనేయుడు తనలో ఉన్న బాధను తొలగించుకుని రాముని ముందు సంతోషంగా నిలబడిపోయాడు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్. మొత్తం ఈ గుట్ట పైన ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ శివాలయం టెంపుల్ ఇది ముందు కనిపించింది మనకి. తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లోపల మనకు శివాలయం టెంపుల్ లోపల దేవుడు ఉంటాడు. ఎంట్రన్స్ ఇది, ఈ శివాలయం యొక్క ఎంట్రన్స్ ఇది. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ కదా, ఇక్కడ ఎంట్రన్స్ నుండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నడుచుకుంటూ వస్తారు. అక్కడ ప్రసాదం కౌంటర్ అవి ఉంటాయి. ప్రసాదం కౌంటర్ ఉంటుంది అక్కడ. ఇదంతా గుట్ట అనమాట. కార్ పార్కింగ్ గుట్ట పైకి వచ్చేస్తుంది. మనకేం అభ్యంతరం లేదు. ముందుకు వెళ్తే మనకు శివుని యొక్క విగ్రహం కనిపిస్తుంది. శివలింగం, శివుడి విగ్రహం ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా పైన పార్కింగ్ కాకుండా ఇంకో వే కూడా ఉంటుంది. మెట్ల నుండి రావచ్చు. ఏవే మెట్లు అవి అక్కడ కూర్చున్నారు కదా, నడుచుకుంటూ వస్తున్నారు కదా వీళ్ళు. ఇక్కడ మనకి కింద నుండి మెట్లు ఉంటాయి. అక్కడ నుండి నడుచుకుంటూ రావచ్చు మనం ఈ మెట్లపై. తర్వాత వీడియోలో మనం లింగాలు హనుమంతుడు పడేసిందని చెప్పినాం కదా, ఇవే లింగాలు అవన్నీ. గుట్ట పైన 101 ఉంటాయి లింగాలు. ఇవన్నీ లింగాలు అవే. చాలా ఉంటాయి లింగాలు ఇక్కడ మొత్తం గుట్ట పైన అక్కడక్కడ ఉంటాయి. హనుమంతుని విగ్రహం ఫస్ట్ ఇక్కడ దర్శనం అయిన తర్వాతనే మనం గుడి లోపలికి వెళ్తారు చాలామంది. ఈ కొండలు అన్నమాట. ఈ కొండ మనకు కనిపిస్తుంది ముందు, అది ఒక కొండ, 2 కొండలు. మధ్యలో వాటర్ కూడా ఉంటాయి, చిన్న చెరువులాగా ఉంటుంది, లేక్. ఇవన్నీ శివలింగాలే. ఈ టెంపుల్ వెనక హనుమంతుని స్టాచ్యూ వెనకాల హనుమంతుని విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం వెనకాల కూడా మొత్తం శివలింగాలే కనిపిస్తాయి మనకి అక్కడక్కడ. ఈ కొండ పైన మొత్తం శివలింగాలే ఉంటాయి. ఇదే ఈ లేక్ ఉంది కదా, కొండ కింద ఉంటుంది ఈ లేక్. చిన్నగా ఉంటుంది ఇది చుట్టూరా మొత్తం లేకు, ఈ కొండలు. ఇంకొకటి ఇక్కడ ఇటు ఉంది కదా, ఈ లింగాలు. శివరాత్రికి అన్నిటికీ పూజలు చేస్తారు అందరూ. ఇవన్నీ లింగాలు ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ పుట్ట ఉంటుంది, పాము పుట్ట. ఇవన్నీ శివలింగాలే.